అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఇప్పుడు ఓట్స్ ఇడ్లీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈ ఓట్స్ ఇడ్లీ అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు. దీని తయారీ కోసం కావాల్సిన పదార్థాలు: మీకు నచ్చిన ఓట్స్ తీసుకోండి. ఇక్కడ నేను మసాలా ఓట్స్ తీసుకున్నాను. ఇడ్లీ రవ్వ 3 కప్పులు. ఈక్వల్గా మెజర్మెంట్స్ తీసుకోవాలి. జీడిపప్పులు 10-15. ఉప్పు రుచికి తగినంత. పచ్చిమిరపకాయలు 2. కరివేపాకు 1 రెమ్మ. పెరుగు 1/2 కప్పు. తాలింపు దినుసులు 1 టీ స్పూన్. 1 టీ స్పూన్. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి వేడి చేయాలి. అది కాస్త వేడైన తర్వాత ముందుగా ఓట్స్ వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. పచ్చివాసనంతా పోతుంది. వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. అదే కడాయిలో ఇడ్లీ రవ్వ వేసి వేయించుకోవాలి. ఇడ్లీ రవ్వ కాస్త వేయిస్తే ఇడ్లీలు మరింత రుచిగా ఉంటాయి. దాదాపు 5 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. దీన్ని కూడా ఒక పక్కన పెట్టుకోండి. ఈ రవ్వను కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మరొక చిన్న బాండి పొయ్యి మీద పెట్టి నెయ్యి లేదా నూనె వేసి వేడి చేయాలి. వేడైన తర్వాత తాలింపు దినుసులు వేసి చిటపటలాడేంత వరకు వేయించాలి. అందులో పచ్చిమిరపకాయలు వేయాలి. జీడిపప్పులు వేయాలి. కరివేపాకు వేయాలి. 1-2 నిమిషాలు ఈ పోపుని బాగా వేపాలి. దాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న ఓట్స్ ఇడ్లీ రవ్వ వేయాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. 1 కప్పు నీళ్లు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండి ముద్దని ఒక బౌల్లోకి తీసుకోండి. అవసరమైతే మరికొంచెం నీళ్లు వేసుకోండి. పిండి గట్టిగా వచ్చింది కాబట్టి మరొక కప్పు నీళ్లు వేసుకొని, పిండి గట్టిగా ఉంది కాబట్టి మరొక కప్పు నీళ్లు కలుపుకోవాలి. పెరుగు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత వేయించి పెట్టుకున్న పోపు మిశ్రమం వేయాలి. బాగా కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈలోపుగా ఇడ్లీ రేకుల్లో కొద్దిగా నూనె రాసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఇడ్లీలు బాగా ఊడొస్తాయి. ఆ తర్వాత 3/4 వంతు వరకు ఈ ఇడ్లీ పిండి మిశ్రమాన్ని ఇడ్లీ రేకుల్లో నింపుకోవాలి. తర్వాత ఈ పాత్రలో పెట్టుకొని స్టీమ్ చేసుకోవాలి. ఇడ్లీ పాత్రలో 2 కప్పుల నీళ్లు వేసి ఈ ఇడ్లీ రేకుల్ని పెట్టి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. స్టవ్ చేసి ఆవిరంతా పోయేంత వరకు వెయిట్ చేయాలి. ఇడ్లీ రేకుల్ని బయటకు తీసి ఒక 2 నిమిషాలు చల్లారబెట్టాలి. ఇలా చేస్తే ఇడ్లీలు చక్కగా ఊడొస్తాయి. చల్లారిన తర్వాత ఒక స్పూన్తో ఇడ్లీల్ని తీసుకోవాలి. ఇడ్లీ రేకులకి నూనె రాసాం కాబట్టి మరింత అందంగా వస్తాయి. ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఇడ్లీల్ని సర్వ్ చేసుకోండి. అప్పటికప్పుడు తయారు చేసుకుని రుచిగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. అన్ని ఇడ్లీలు తీసుకొని రింగ్ ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకోండి. కొబ్బరి చట్నీ లేదా పల్లీల చట్నీతో సర్వ్ చేస్తే ఇడ్లీలు మరింత రుచిగా ఉంటాయి. అంతే, ఎంత రుచికరమైన ఓట్స్ ఇడ్లీ రెడీ అయిపోయింది. రుచికరమైన ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ఇడ్లీ చేయాలంటే ముందు రోజు ప్రిపరేషన్ చేయాలి కదా, అలా కాకుండా అప్పటికప్పుడు తయారు చేసుకునే ఇన్స్టెంట్ ఇడ్లీ మీరు ట్రై చేయండి. రెసిపీ టెక్స్ట్ కోసం attamaTV.com చూడగలరు. ధన్యవాదములు.